ఒకరోజు భార్యాభర్తలు ఇద్దరు ఇంట్లో తిట్టుకుంటూ ఉంటారు. నువ్వు పెద్ద బేకార్ గాడవు, నువ్వు నాకు దొరకడం నా దురదృష్టము అని చెప్పి భార్య అంటూ ఉంటుంది. భర్తనేమో నువ్వే పెద్ద ఫాల్తు దానవు, నువ్వే పెద్ద బేకార్ దానవు, నువ్వు నాకు దొరకడం నా దురదృష్టం అని చెప్పి భర్త అంటూ ఉంటాడు. ఈ మాటలన్నీ 8-9 ఏళ్ళున్న వాళ్ళ కొడుకు వింటూ ఉంటాడు. అంటే వాస్తవానికి ఆ బాబు చదివేది ఇంగ్లీష్ మీడియం. తెలుగు వచ్చినప్పటికీ ఈ బూత్ పదాలకు అర్థమేంటో తెలియదన్నమాట. అయితే ఆ బాబు అడుగుతూ ఉంటాడు, డాడీ ఫాల్తు దానా అంటే అర్థమేంటి డాడీ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అంటే అబ్బో, మా మాటలన్నీ మొత్తము నా కొడుకు మొత్తము బట్టి పట్టేస్తున్నాడు, ఇబ్బంది అయ్యేటట్టుందని చెప్పి ఏదో కవర్ చేయాలని చెప్పి, ఏం లేదు నాన్న, ఫాల్తు దానా అంటే నువ్వు చాలా మంచిదానవు, చాలా చాలా మంచిదానవు, నువ్వు నాకు దొరకడం అదృష్టము అని అర్థం నాన్న అని చెప్పి అంటాడు. తల్లిని అడుగుతాడు, మమ్మీ మరి నువ్వు కూడా డాడీని ఫాల్తు గాడవు, పెద్ద బేకార్ గాడవు అని చెప్పి అన్నావుగా డాడీ, మమ్మీ మరి దాని అర్థం ఏంటి మమ్మీ అని చెప్పి అడుగుతాడు. అంటే దాని కూడా చాలా చాలా మంచివాడవు నువ్వు, నీలాంటి వాళ్ళు ఇంకెవ్వరు ఉండరు అని అర్థం అని చెప్పి తల్లి చెప్తుంది. అది అయిపోతుంది ఆ రోజుకి. ఒకరోజు వాళ్ళ ఇంటికి చుట్టాలు వస్తారు, ఇద్దరు భార్యాభర్తలు వచ్చి బెల్లు కొడతారు. వాళ్ళ మమ్మీ ఏమో టెంపుల్కి వెళ్తుంది, వాళ్ళ డాడీ స్నానం చేస్తూ ఉంటాడు. డోర్ తీస్తాడు, వచ్చి సోఫాలో కూర్చోమంటారు, రండి అంకుల్ కూర్చోండి, డాడీ స్నానం చేస్తుండే, మమ్మీ టెంపుల్కి పోయిందని చెప్తాడు. డాడీ మీ గురించే చెప్తూ ఉంటాడు, అంకుల్ మీరు చాలా చాలా బేకార్ గారంట, మీరు అసలు మీలాంటి బేకార్ గాడు ఎవరు ఉండరంట అని చెప్పి ఆ అంకుల్తో అంటూ ఉంటాడు. ఆంటీ మీ గురించి కూడా మమ్మీ చెప్తూనే ఉంటుంది, మీరు చాలా చాలా పెద్ద బేకార్ దాని అంట, అసలు నిజంగా నేను కూడా మీలాంటి బేకార్ దాన్ని ఎక్కడ చూడలేదు అని చెప్పి అంటూ ఉంటాడు. వాళ్ళు షాక్ అవుతారు, ఏంది బాబు అలా మాట్లాడుతున్నావు అంటే, లేదా అంకుల్ నిజంగా మీరు చాలా చాలా బేకార్ గాడు, చాలా బేకార్ గాడు, నిజంగా అసలు మీలాంటి బేకారు గల మనుషులను చూడడం నా అదృష్టం, మిమ్మల్ని కలవడం నా అదృష్టం. డాడీ అయితే చాలా చాలా అసలు గొప్ప చెప్తాడు మీ గురించి, అసలు ఒక రకంగా చెప్పాలంటే లోకమంతా వెతికిన మీలాంటి బేకార్ లాంటి మనుషులు ఏడో దొరకరు అని చెప్తూ ఉంటాడు అని చెప్పి అంటూ ఉంటాడు. అరే ఇది ఎక్కడ ఉన్నది కథ అని చెప్పి ఏం చేస్తారు, వాళ్ళు లేచి వెళ్ళిపోయాక చూస్తుంటే అప్పుడే స్నానం చేసుకొని వాళ్ళ డాడీ బయటకు వస్తాడు. అరే ఏమైందిరా శరత్ అప్పుడే పోతున్నారు, ఆగండ్రా అంటే, లేదురా మీ ఇంటికి వచ్చినందుకు మాకు సరైన మర్యాదనే చేసినావు, చాలా సంతోషం అంటే, ఏమైందిరా ఎంతకేమైందిరా అంటే, పక్క దొరికిపోయి ఇలా చెప్తారు. అంటే అరే సారీరా, అది కాదు కథ, వాస్తవానికి గిట్ల అయింది, నేను మీ చెల్లెలు మొన్న గిట్లా మాట్లాడుకుంటుంటే మావోడు విన్నాడు, పిల్లలు మన మాటలు కానీ మన చేతలు కానీ ఇప్పుడున్న కాలానికి అప్పుడే బట్టి పడతారు, అప్పుడే వాళ్ళు అనువాదిస్తారు, ఆ సమయంలో ఏం చెప్పాలో అర్థం కాక అట్లా చెప్పినారా, ఇది నాదే పొరపాటు ఏమనుకోకని చెప్పి అనడంతో, అరే తప్పులేదురా, నువ్వు చేసింది కరెక్టే, మేము దానికి బాధపడాల్సింది ఏం లేదు అని చెప్పి అప్పుడు వాళ్ళు కన్విన్స్ అవుతారు. అయినప్పటికీ వాళ్ళకి ఏనో మనసు కొద్దిగా చిరుకుమని ఇంకో రోజు వస్తాంలే అని చెప్పి వెళ్ళిపోతారు. ఆ తర్వాత విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పటి పిల్లలు మన ఏమైనా కుక్కల పంచాయతీ ఉంటే తర్వాత మాట్లాడుకోవచ్చు, తర్వాత చేసుకోవచ్చు, కానీ పిల్లల ముందర మాట్లాడితే వాళ్ళు అప్పుడే మన ముందు అనుకున్న మైండ్లు పెట్టేసుకొని రోడ్ల పొడితే స్కూల్లో అక్కడిక్కడ వాళ్ళని అంటూ ఉంటారు. అందుకొరకే ఏమున్నా కానీ మ్యాక్సిమం పిల్లల ముందు మాత్రం కొట్లాడే ప్రయత్నం చేయకండి, వాళ్ళ ముందల గలీజ్ మాటలు మాట్లాడే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మనం ఎలా మాట్లాడితే పిల్లలు అలా నేర్చుకుంటారు, మనం ఎలా ప్రయాణిస్తే పిల్లలు అలా ప్రయాణిస్తారు, ఇది వాస్తవం. అది అందుకొరకే ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఇది దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నేను చెప్పింది నిజం అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.